హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? దిస్ ఇస్ అనిత. మన తెలంగాణ గవర్నమెంట్ ఎప్పుడు ఏ అవార్డ్స్ ఇచ్చినా ఏ ఫంక్షన్ చేసినా యుద్ధాలే వస్తాయట్టుంది. మిస్ యూనివర్స్ కాంపిటీషన్స్ పెట్టారు ఆపరేషన్ సింధూర్ జరుగుతున్నప్పుడు. ఇప్పుడేమో గద్దర్ అవార్డ్స్ ఇచ్చారు గల్ఫ్ వార్ జరుగుతున్నప్పుడు. అంటే ఇది కాకతాళీయం అయి ఉండవచ్చు, కానీ ఏదో ఒక విపత్తు జరిగినప్పుడు మటుకి వీళ్ళు సెలబ్రేషన్ జరుగుతుంటాయి. మొత్తానికి సక్సెస్ఫుల్గా ఈవెంట్ అయితే కంప్లీట్ చేశారు. గద్దర్ అవార్డ్స్ వచ్చిన అందరికీ కూడా అభినందనలు. ఎన్టీఆర్ గారి అవార్డు చిరంజీవి గారికి, ఎన్టీఆర్ పేరున, అలాగే నాగేశ్వరరావు గారి అవార్డు జయసుధ గారికి, కత్తి కాంతారావు గారి అవార్డు కమల్ హాసన్ గారికి, అలాగే బెస్ట్ యాక్ట్రెస్ రష్మిక మందన అండ్ బెస్ట్ యాక్టర్ నాగ చైతన్య, అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు. అవార్డ్స్ ఇవ్వడం బాగానే ఉంది, అవార్డ్స్ ఇచ్చిన వాళ్ళు బాగానే ఉన్నారు, తీసుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు. హ్యాపీగా ప్రోగ్రాం జరుపుకొని వెళ్ళిపోవచ్చుగా. మధ్యలో ఆంధ్రాని ఎందుకు లాగుతారండి? ఇండస్ట్రీ పెద్దలు అని చెప్పుకుంటారు, ఎంతో గౌరవప్రదమైన స్థానంలో ఉన్నారు. ఎక్కడ ఏం మాట్లాడాలి, మనం ఏ స్థానంలో ఉన్నాము, ఏ ప్రదేశంలో ఉన్నాము, ఆ సందర్భం ఏంటి అని ఆలోచించే అంతటి విచక్షణ మీకు లేదు అని అనుకోరు ఎవరు. విచక్షణ కంపల్సరీ ఉంటుంది. వాంటెడ్గా మాట్లాడినట్టే ఉంటుంది, మళ్ళీ అది ఎంతో వినమ్రంగా చెప్తున్నట్టు చెప్తారు. మీకు అవార్డు ఇస్తుంది రేవంత్ గారు అంటే రేవంత్ గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్. ఆ గవర్నమెంట్కి కృతజ్ఞతలు చెప్పుకోండి, వాళ్ళకి ఆకాశానికి ఎత్తేసుకోండి, ఎవరికి ఏ ప్రాబ్లం లేదు. పక్కన ఆంధ్ర గురించి ఆ సమావేశంలో అంటే ఆ డయాస్ మీద ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? సిబిఎన్ గారిని ఎప్పుడు ఎక్కడ గెలుకుదామనే ఉంటారా చిరంజీవి గారు? మీరంత స్థాయిలో ఉన్న మీకు మీ వ్యక్తిత్వానికి అవి సరిపడే మాటలేనా అసలు? అది అలవోహగా వచ్చేస్తాయా, లేదా వాంటెడ్గా ముందే ప్రిపేర్ అయ్యి ఈ డయాస్ మీద ఆయన కొంచెం గిచ్చాలి సిబిఎన్ గారిని అని డిసైడ్ చేసుకుంటారా? ఇది ఎప్పటికీ మాకు అందని దొరకని ప్రశ్నే అనమాట, సమాధానం దొరకని ప్రశ్న అనమాట. సో వారు కూడా ఇవ్వాలి అనేది అలా డయాస్ మీద అడగకపోతే తెలంగాణ గవర్నమెంటు ఈ అవార్డ్స్ అనౌన్స్ చేసిన రోజు మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఇలా అవార్డ్స్ ఇవ్వచ్చు, ఏపీ ప్రభుత్వం కూడా ఇస్తే బాగుంటుందని ప్రెస్ మీట్ పెట్టి చెప్పొచ్చుగా. లేదా మీ ఇద్దరికి ఉన్న బాంధవ్యాన్ని ఫోన్ ద్వారా కూడా చెప్పొచ్చుగా. అంత మంచి బాండింగ్ ఉందనుకుంటున్నాను నేను, చెప్పొచ్చుగా. ఇంకో మాట అన్నారు మీరు, చంద్రబాబు నాయుడు అతి దగ్గరగా సినీ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నారు అని. ఎవరికున్నారు? బాలకృష్ణ దగ్గరగా ఉన్నారా? మీరు కూడా రాజకీయ నాయకులకి అతి దగ్గరగా ఉన్నారు కదా మీ బ్రదర్కి. ముఖ్యమంత్రి అంతా, డిప్యూటీ సీఎం కూడా అంతే. ముఖ్యమంత్రి జస్ట్ మంత్రుల్లో ప్రథముడు అంటారు కాన్స్టిట్యూషన్ పరంగా. మరి డిప్యూటీ సీఎం కూడా సేమ్ ఈక్వల్గానే ఉన్నారు. మరి అదే కూడా అక్కడ చెప్పొచ్చు కదా, పవన్ కళ్యాణ్ గారు కూడా అనేసి. అంటే ఆ డయాస్ మీద మాట్లాడితేనే కాస్త వాళ్ళకి గిచ్చినట్టు ఉంటుంది అనిపిస్తుందా? మీరు గిచ్చితే గిల్లించుకోవడానికి రెడీగా అక్కడ చంద్రబాబు నాయుడు అంత ఖాళీగా ఏం లేరు, చాలా పనుల్లో నిమగ్నమే ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు గెలవగానే పొలోమని బొకే పట్టుకొని శాలువలు పట్టుకొని ఇంటికి పరిగెత్తారు కదా మీరు, మీ అనుంగు మిత్రుడు నాగార్జున గారు. మరి వేర్ ఈజ్ దట్ కంట్రిబ్యూషన్ ఇన్ ఏపీ? ఏమన్నా మీ కంట్రిబ్యూషన్ ఏమన్నా ఉందా సినీ పరిశ్రమ సంబంధించి? ఆంధ్రప్రదేశ్లో స్పెషల్ ప్లేన్ వేసుకొని మరీ జగనన్న ఇంటికి క్యూ కట్టారు కదా టికెట్ రేట్స్ పెంచమని. మీరు అడగకముందే ఆంధ్రాలో టికెట్ రేట్స్ పెంచారు కదా సిబిఎన్ గారు. మరి అది మీకు ఆ కృతజ్ఞత మీకు ఉండాలి కదా, అది మర్చిపోతారా? జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులు అనౌన్స్ చేయగానే నెక్స్ట్ డే వాళ్ళ ఇంటికి లంచ్కి వెళ్ళారు కదా మీరు వైఫ్. బయటికి రాగానే 3 రాజధానులకు నేను మద్దతు ఇస్తున్నాను అని అనౌన్స్ చేశారు కదా. ఇవన్నీ మీకు గుర్తున్నాయో లేవు? మరి రాజధాని ప్రజలకు బాగా గుర్తున్నాయి, వాటిని ఫాలో అయిన మాలాంటి వాళ్ళకి కూడా బాగా గుర్తున్నాయి. మీరు హైదరాబాద్లో ఉండి మూవీస్ తీసుకుంటున్నారు, ఎక్కడెక్కడో జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అన్నారు. మీరు అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి నెక్స్ట్ డేనే వచ్చేసి మద్దతు ప్రకటించాల్సినంత అవసరం ఏముంది?
అది ఎలా మర్చిపోతారు ఆంధ్ర వాళ్ళు? పవన్ కళ్యాణ్ మెంటాలిటీ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ మెంటాలిటీ వల్లే సిబిఎన్తో సత్సంబంధాలు నెలకొల్పుకుంటూ తన స్థానాన్ని తను పదిలంగా ఉంచుకున్నారు. మీలో ఆ క్వాలిటీ చాలా తక్కువగా ఉంటుంది. కోర్స్ మీరు మెగాస్టార్ అవ్వచ్చు సినిమా పరంగా, కానీ అంత 70 ఇయర్స్ ఏజ్లో ఒక విజ్ఞతతో మనం ఏ డయాస్ మీద నుంచొని ఏం మాట్లాడుతున్నాం అనేటువంటి విజ్ఞత కూడా ఉండాలి కదా. పదే పదే వినమ్రంగా చెప్తున్నాం అంటే ఆ చెప్పే వినమ్రత మాటల్లో కనిపించాలి, ఆ భావంలో కనిపించాలి. మీ పెద్దలందరూ ఒక ప్లేన్ వేసుకొని వెళ్ళి సిబిఎన్ దగ్గరికి వెళ్ళేసి అవార్డ్స్ ఇవ్వని అడగండి. మరి జగనన్న అడిగారు కదా టికెట్ రేట్స్ పెంచమని. ఇక్కడ టికెట్ రేట్స్ పెంచారు కదా. ఏ రోజన్నా గెలిచిన తర్వాత ఎప్పుడన్నా వచ్చి ఒక విష్ చేసి శాలో కప్పారా మీ ఫీల్డ్ వాళ్ళు ఎవరన్నా? అందరూ పేపర్లో అనేసరికి మీడియాలో ఏదో ఒక రోజు కొంతమంది ఎవరో వచ్చారటుంది ఎఫ్డీసీ చైర్మన్. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ అని పెట్టేసుకొని సరిపోయేది, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అని పెట్టకుండా. ఏపీలో మీ కంట్రిబ్యూషన్ ఎక్కడుందో? ఏమైనా షూటింగ్స్ ఏమైనా చేస్తున్నారా? ఏమైనా రికార్డింగ్ స్టూడియోస్ పెట్టారా? ఇంకేమైనా చేస్తున్నారా ఏపీలో? మిమ్మల్ని గుర్తెరిగి మీ అందరికి అవార్డులు ఇచ్చి సత్కరించడానికి. అంటే టికెట్ రేట్స్ పెంచి మీకు లాభం అయ్యేటట్టు చూసుకుంటారు. మీ పని గడిచిపోయిద్ది. ప్రభుత్వంతో మీకు ఏ పనులు కావాలో అవి చేయించుకుంటారు. కానీ ప్రభుత్వానికి రాష్ట్ర అభివృద్ధికి మీరేం చేయరు. మీరు కూడా సెట్టింగ్స్ వేసి సినిమా షూటింగ్లు తీస్తారు కదా. ఆ సెట్టింగ్స్ ఏయో అమరావతిలో బోల్డ్ అన్ని ఖాళీగా ఉన్న ప్లేసెస్ ఉన్నాయి కదా, ఎకరాలు కొన్ని ఎకరాలు తీసుకొని అక్కడ సెట్టింగ్స్ వేసి ఒక సినిమా షూటింగ్ తీయొచ్చుగా. అట్లాగే ఇంకా మిగతా వాళ్ళు కూడా వస్తారు కదా. మీకు ఆలోచన అనేది ఉంటే, అలాంటి ఆలోచన ఉండి ఆంధ్రప్రదేశ్ కూడా అభివృద్ధి పదంలో వెళ్ళాలి అనే ఆలోచన అనుకుంటే రాష్ట్రాభివృద్ధికి చాలా సహకరిస్తారు. హైదరాబాద్ ఒక్కటే పట్టుకొని ఊగిసలాడరు. ఇక్కడ కూడా పెట్టుబడులు పెడతారు, చాలా చేయొచ్చు. వైజాగ్లో మీకు భూములు ఇస్తానన్నందుకే జగన్మోహన్ రెడ్డికి 3 రాజధానుల మద్దతు పలికారు మీరు. ఆ విషయం అందరికీ తెలిసిన సత్యమే. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినా అది నాట్ పాసిబుల్ అవ్వలేదు. ఏదైనా ఒక వే ఉంటుంది. రామానాయుడు గారికి స్టూడియో ఉంది కాబట్టి మనకు కూడా అక్కడ ఏదో ఒకటి ఉండాలి అనేటువంటి మీ ఉత్సుకత అందరికీ తెలిసిన విషయమే. ఓకే. అలాగే చాలా సందర్భాల్లో మీరు ఎంత నెగిటివ్గా సిబిఎన్ గురించి మాట్లాడినా ఓల్డ్ వీడియోస్ చూస్తే చాలా దొరుకుతాయి. అంతగా సిబిఎన్ గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడు ఒక్క మాట కూడా జారరు మీ గురించి. ఆ విజ్ఞత ఆయనకు ఉంది. మీరు కూడా అలాంటి విజ్ఞతే ప్రదర్శిస్తే మీ ఉన్నటువంటి ఆ మెగా అనే పేరుకి సార్థకత ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ ఆయన్ని గిల్లుదామా, ఏదో గెలుగుదామని చూస్తారు. కానీ అలాంటివన్నీ పట్టించుకునేటువంటి టైము ఆయనకు లేదు. ఆ స్థితిలో కూడా సిబిఎన్ గారు లేరు. సిబిఎన్ అనే కాదు, ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఆ స్థానంలో ఒక రాష్ట్రాన్ని మీరు అవార్డుల కోసము ఎలా వెళ్ళి కలిసి వాళ్ళని అడగాలి. సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఉన్నది, వాళ్ళని వెళ్ళి కలవటమా, ఒక వే ఉంటుంది. మీరు అక్కడ కూర్చొని ఆ ముఖ్యమంత్రి ఇచ్చాడు కదా, ఈ ముఖ్యమంత్రి ఇవ్వలేదని అది విమర్శించినట్టే ఉంటుంది. కానీ మీరు వినమ్రతతో చెప్పినట్టు ఎక్కడా ఉండదు. ఓకే. మీ అందరూ ఖాళీగానే ఉన్నట్టున్నారుగా. ఒక ప్లేన్ వేసుకొని వెళ్ళి అందరు వెళ్ళేసి అడగండి. మీరు కూడా ఎవ్రీ ఇయర్ ఇలా ఉండండి, ఇలా ఇవ్వండి, సినీ పరిశ్రమతో ఇలాంటి సత్సంబంధాన్ని నెలకొల్పండి అని అడగొచ్చుగా. అసెంబ్లీలో అన్ని మాటలంటే అంత బోర్ని ఏడ్చాడు, ఆమంత అనారోగ్యం పాలైంది. అలాంటి పరిస్థితుల్లో కూడా ఏ రోజు మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఏదో లేడీస్ని ఇలా అనకూడదు స్టేట్మెంట్ ఇచ్చారు. మీ చిన్న కూతురికి సంబంధించిన విషయంలో మీ వైఫ్ అంత అనారోగ్యం పాలైతే లేట్ నైట్ మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని పరామర్శించిన న్యూస్, ఆ వీడియోస్ అన్నీ అప్పట్లో బయటకు వచ్చాయి. అలాంటి దయగల హృదయార్థులు వాళ్ళు. మీరు విమర్శించే వ్యక్తులు ఎక్కడ దొరికిద్దా, ఎక్కడ చిన్న లూప్ హోలు వెళ్ళి దాంట్లో దూరేసి అనేద్దామని అంటారు. చంద్రబాబు నాయుడు గారు వ్యక్తులకి కొంచెం ఎక్కువ మర్యాద ఇస్తుంటారు. దానివల్ల కూడా కొంచెం చులకన అవుతుంటారు అనమాట. ఎవరికి ఎంతవరకు ఇవ్వాలో అంతవరకే మర్యాద ఇవ్వాలి. అప్పుడే మన గౌరవం కూడా నిలబడిద్ది. కానీ అలా ఉంటారు కదా ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళు. లోకేష్ గారు కూడా అంతే. ఇంకా చంద్రబాబు నాయుడు కన్నా ఇంకా ఎక్కువ అనమాట, ఇంకా ఎక్కువ మర్యాద ఇస్తుంటారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా మనం చెప్పక్కర్లా. ఎంత ఎక్కువ మర్యాద ఇస్తే మనల్ని అంత సులభంగా చూస్తారు. కానీ ప్రజల గుండెల్లో అయితే ఎప్పుడు ఉంటారనమాట అలాంటి వాళ్ళు. ఓకే. ఎదుటి వ్యక్తులకి గౌరవం ఇచ్చి మాట్లాడటం అనేది సంస్కారం అన్నమాట. విమర్శన ధోరణి ఉండొచ్చు, దానికి సందర్భం ఉంటుంది.
దాన్ని బట్టి మాట్లాడాలి. మన జగనన్న గురించి అయితే చెప్పక్కర్లేదు. ఎంత మర్యాద ఇస్తారో మనం చేతులు కట్టుకొని మరీ ఉంచోవాలి ఆయన ముందు. ఓకే. ఆయన కూడా వీడియోలు బయట పెట్టేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే. క్వైట్ ఆపోజిట్ అనమాట రాజశేఖర్ రెడ్డి గారికి. రాజశేఖర్ రెడ్డి గారు కూడా మంచి మర్యాదగా ఉంటారు జర్నలిస్ట్‌తో కూడా. సో, అది మన జగన్మోహన్ రెడ్డి గారికి రాలేదు. అలాంటి వాళ్ళే కరెక్ట్ ఇలాంటి వాళ్ళకి. ఓకే. మర్యాద చేసి గౌరవప్రదంగా మాట్లాడి పంపించే వాళ్ళంటేనే చులకన భావన ఉంటుంది ఎక్కువ మందికి. ఓకే. దాన్ని అర్థం చేసుకోరు. వాళ్ళ పెద్ద మనసుతో తెలంగాణ కన్నా టికెట్ రేట్ పెంచారు. మనం ఏ వేలో వెళ్ళి వాళ్ళని కలిసి మాట్లాడాలి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని ఎలాంటి గౌరవం ఇవ్వాలి. వాళ్ళు గెలిచిన వెంటనే తెలంగాణ ముఖ్యమంత్రి అయినా ఒకటే, ఆంధ్ర ముఖ్యమంత్రి అయినా ఒకటే. అదే విధంగా వెళ్ళి మీ సినీ పరిశ్రమ నుండే వెళ్ళి కలిశారు కదా! అలాగే వెళ్ళి కలవాలి కదా! ఇక్కడి నుంచి ప్రయోజనం పొందాలి మీరు అంటే అలా కలిసినప్పుడు అలా ప్రయోజనాలు పొందేటప్పుడు అవార్డులు వాటంతట అవే వస్తాయి. వాళ్ళే అనౌన్స్ చేస్తారు. సో, మనం అంత పెద్ద పొజిషన్స్‌లో ఉన్నప్పుడు విజ్ఞతతో మాట్లాడి అందరికీ ఆదర్శంగా నిలవాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.